వెంకట్రావు సార్, వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అది కాదు సార్. ఉద్యోగమా? అది కూడా మానేసి వెళ్ళిపోవాలి. తేడా వచ్చిందో నిన్ను, నీ పెళ్ళాన్ని, నీ కొడుకుని, ముగ్గురిని ఆ పిల్లలాగే నడి రోడ్డు మీద నరికేస్తాను. బికాస్ ఐ డోంట్ లైక్ ఇట్. అలాగే సార్. వెళ్తున్నావా? వెళ్తాను సార్, వెళ్తాను. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. వెళ్ళు, వెళ్ళు. వెంకట్రావు, ఈరోజే వెళ్ళాలి. అలాగే సార్, ఇప్పుడే. నమస్కారం అమ్మా. క్షమించండి అమ్మా, ఆవేశపడ్డారు. ఇల్లు ఖాళీ చేస్తున్నారుగా, లగేజ్ తగ్గింది. వదిలేయమ్మా. ఉంటానమ్మా. వెళ్ళొస్తాం సార్. వెళ్ళు, రాకు. అలాగే. ఐ లైక్ ఇట్. ఏమిటండి, ఏమిటండి? సామాన్లు చదువుతున్నారేంటమ్మా? ఏమైందమ్మా? అమ్మా, నిన్నేనమ్మా. ఏమైందమ్మా? నాతో మాట్లాడవేంటమ్మా? నీతో మాట్లాడుతూ కూర్చుంటే ఆ అంకరెడ్డి మనుషులు వచ్చి మమ్మల్ని కూడా చంపేస్తారు. వాళ్ళ అడ్రస్ ప్రకారమే మేము ఊరొదిలి వెళ్ళిపోతున్నాం. ఇదంతా నీ చలవే బాబు, నీ చలవే. వద్దా, నువ్వు మాతో రావడానికి వీల్లేదు. రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదని నువ్వు మాతో వచ్చావంటే ఆ శిరీషకు పట్టిన గతే మాకు కూడా పడుతుందిరా. పోరా, పో. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. వద్దు, నువ్వేం చెప్పొద్దు. పొత్తిళ్లలో ఉన్న నిన్ను తీసుకుని ఈ ఊరొచ్చాను. ఇప్పుడు ఒక గొడ్రాల్లా వెళ్ళిపోతున్నాను రా. కడుపు కోతను భరించగలను, కానీ వైద్యవ్యాన్ని తట్టుకోలేను. రేయ్, ఈ రోజు నుంచి నువ్వు మాకు పుట్టలేదని అనుకుంటాం. పోరా, పో. అమ్మా, పోరా. సరే, ఇంక ఎవరి గొడవల్లో తలదోర్చును, ఎవరితోనూ తగ్గదాలు పెట్టుకోను. ఇంటి దగ్గరే ఉంటాను నాన్న, మీతోనే ఉంటాను నాన్న. ఆ అంకినీడి మాట మీరు ఎలా బుద్ధిగా విన్నారో నేను మీ మాట అలాగే వింటాను నాన్న. ఈ రోజు మీ మాట నేను వింటున్నాను కాబట్టి నేను అడిగేదానికి ఒక్కదానికి సమాధానం చెప్పు నాన్న. రేపు నువ్వు బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు నీ డబ్బు ఎవడన్నా ఎత్తుకుపోతే హెల్ప్ హెల్ప్ అంటావా? లేదు, ఫోన్ నెంబర్ ఇచ్చి మా ఇంట్లో మా అబ్బాయి అన్నాడు, ఆడొచ్చి కాపాడతాడంటావా? చెప్పు నాన్న. ఆ అంకినీడి గారు చెప్పాడు, ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావు. రేపు అమ్మని అడుగుతాడు నాన్న, వదిలేసి వెళ్ళిపోతావా? ఇది నిన్ను అవమానించడానికి కాదు నాన్న, నా అనుమానం మాత్రమే. సరే నాన్న, ఈరోజు నువ్వు చెప్పినట్టే బతికేస్తాను. బాడీలో అన్ని పాటలు పనిచేస్తున్నా పక్షవాత వచ్చిన బతికేస్తాను. ఉప్పు కారం కూడా తినడం మానేసి సన్యాసిలా బతికేస్తాను. ఆ రాఘవేంద్ర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ స్వామి భక్తుల చేసుకుంటా బతికేస్తాను. ఆనందంగా బతికేస్తాను, సంతోషంగా బతికేస్తాను.